ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. రేవంత్ రెడ్డి సర్కార్కు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ హెచ్చరికలు జారీ చేశారు. ఎమ్మెల్యే అనగా రాజా సింగ్ ఆధ్వర్యంలో ఇవాళ జరగబోయే శ్రీరామనవమి శోభయాత్ర అనుమతిని నిరాకరించారని పోలీసులు శ్రీరామనవమి శోభయాత్రకు అనుమతి లేదన్న లేఖను రాజా సింగ్ అందజేశారు పోలీసులు. దీంతో ఎవరు అనుమతించినా ఇవ్వకుండా శ్రీరామనవమి శోభయాత్ర చేసి తీరుతానంటూ రాజా సింగ్ 45 రోజుల క్రితం పర్మిషన్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటే ఇప్పుడు వచ్చి పర్మిషన్ లేదంటే ఎలా అని ఇన్ని రోజులు సంధి పోలీసులు ఏం చేశారంటూ నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇందులో పండుగలపైన అణిచివేత ఉంటుందని మేము ముందే ఊహించామని, కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో సైతం ఇదే విధంగా హిందూ పండుగలపైన కేసులు బుక్ చేస్తున్నారని ఆగ్రహించారు. 12 గంటలకు గోషామల్ ఆకాష్పూర్ హనుమాన్ దేవాలయం నుంచి శోభయాత్ర చేసి తీరుతానని హెచ్చరించారు. శోభయాత్రను ఎవరు పాలేరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఒక సూచన, మీరు హిందూ పండుగలు అడ్డుకోవాలని ఉంటే గత ముఖ్యమంత్రి వచ్చిన పరిస్థితి మీకు వస్తుందని వార్నింగ్ ఇచ్చారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్.